అమ్మ పెట్టిన పేరుతో జయప్రదంగా పిలవాలి. అర్థమవుతుందా? మీకేమైనా పేర్లు నిర్ణయించుకోండి. దీవించమ్మ, దివ్య వెనుక కరుణించమ్మ, కన్న తల్లిని కరుణకు నచ్చ వేదాలతో పాలనవుతూ నేను ముందు నా వెనక మీరు. ఈయనకు ఆయువు దీర్ఘాయువు, ఎడమ చేత కొట్టరాదు, ఎన్ని నోట తిట్టరాదు. అర్థమవుతుందా? మహావిష్ణు అని పిలవండి అమ్మ, మహావిష్ణు అని పిలవండి. అయ్యా విష్ణు అనే దాంట్లో చాలా నిలయాలు ఉంటాయి. విష్ణు ఉండదు, ప్రకృతి ఉండదు, ప్రళయం ఉండదు. విష్ణుమూర్తి లోకాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడో విద్యుడు ఆ విధంగా ప్రసిద్ధి అవుతాడు. గవర్నమెంట్లో మహావిష్ణు రాయించండి, విష్ణు అని రాయించండి. పేరు విష్ణు అని ఎడమ చేత కొట్టరాదు, ఇంగిన నోట తిట్టరాదు. ఈయన యోగ్యుడై ఎదగాలి, విద్యార్థి ప్రసిద్ధి అవ్వాలి, గవర్నమెంట్కి అర్హుడు అవ్వాలి, మగ సంతానానికి తండ్రి అవ్వాలి, తల్లిదండ్రులకు సేవకుడు అవ్వాలి, నాకు భక్తుడు అవ్వాలి. ఇదే నా